శివుడికి కోపం వచ్చి తన గణాలను పంపించాడు. కానీ చిన్నపిల్లాడైన వినాయకుడు వారందరినీ ఓడించాడు. చివరకు శివుడు స్వయంగా కోపంతో తన త్రిశూలంతో వినాయకుని తలను నరికేశాడు. పార్వతీదేవి ఆగ్రహం. పార్వతీదేవి వచ్చి ఈ దృశ్యం చూసి ఎంతో దుఃఖించింది. ఆమె ఆగ్రహంతో ఈ విశ్వాన్నంతటిని నాశనం చేస్తానని చెప్పింది. భయపడిన దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించారు. ఏనుగుని తల. అప్పుడు శివుడు గణాలను ఉత్తర దిశలో కనిపించిన మొదటి జంతువు తలను తెమ్మని చెప్పాడు. వారు ఒక ఏనుగు పిల్ల తలను తెచ్చారు. శివుడు ఆ తలను వినాయకుడి శరీరానికి అమర్చి ప్రాణం పోశాడు. ఆశీర్వాదం. పార్వతీదేవి సంతోషించింది. శివుడు వినాయకుడిని ఆశీర్వదించి ఈ లోకంలో ప్రథమ పూజలు నీకే లభిస్తాయి, నీవు విఘ్నేశ్వరుడవు, వినాయకుడువు అవుతావు అని వరమిచ్చాడు. వినాయకుని వాహనము ఎలుక. ఎలుక పేరు అనింద్యుడు. వినాయకుడు తల్లిదండ్రులను చాలా భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడి వాహనం నెమలి. అతను మహాబలశాలి. కుమారస్వామి వినాయకునకు తమ్ముడు అవుతాడు.